ఎవరు? లేవి గోత్రికుడు. గొప్ప ప్రధాన యాజకులందరూ కూడా లేవి గోత్రం నుంచి వచ్చారు. దేవునికి స్తోత్రం. అంటే అహరోను చేసిన ఆ పనిని దేవుడు జ్ఞాపకం చేసుకొని దానికి తరతరాలుగా దేవుడు వారి బిడ్డలందరినీ కూడా సేవకులుగా మార్చేశాడు. చూస్తారే చప్పట్లు కొట్టకుండా? హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఏ పరిచర్య చేసినా నీ సంతానానికి అది ఆశీర్వాదం. సేవకుని నువ్వు ఎలా ఎదుకోగలవు? ప్రార్థనా విషయంలోనా, ఆర్థికంగా సపోర్ట్ చేసే విషయంలోనా? దేవుని సేవకుడు ఒక్కడు ప్రయాసపడుతున్నాడు, ఒక్కడు ప్రార్థన చేస్తున్నాడు, ఒక్కడు దేవుని కొరకు నిలబడ్డాడు, నడుము కట్టుకున్నాడు. నేనేం చేయగలను? నువ్వు నిజంగా దైవజన్ని ప్రేమించేదానివైతే సేవకుని కొరకు మౌనంగా ఉండవు. నువ్వు చేయగలిగింది ఏదో చేసినప్పుడు దేవుడు కూడా మౌనంగా ఉండడు. అహరోను సంతానాన్ని అలా యాజకులుగా మారిస్తే